చంద్రబాబు ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్న వైఎస్ జగన్ పైన చర్యలు తీసుకుంటామని హోంమంత్రి అనిత వెల్లడించారు. ఏపీలో 36 రాజకీయ హత్యలు జరిగాయని, జగన్ తప్పుడు లెక్కలు చూపించారని అన్నారు. ఏపీలో ఎన్నికల తర్వాత 3 టీడీపీ కార్యకర్తల్ని వైసీపీ మూకలు హత్య చేశారని అన్నారు. అసెంబ్లీకి రాకుండా తప్పించుకునేందుకే జగన్ ఢిల్లీ వెళ్తున్నారని ఎద్దేవా చేశారు హోంమంత్రి వంగలపూడి అనిత. ప్రజల్లో ఒక విషపు బీజాలు నాటడానికి ఇంతకు ముందు సీఎంగా ఉండి 2019 నుంచి 24 వరకు సీఎంగా ఉండి ప్రజల చేత చేత్కరించబడి 11 సీట్లకే పరిమితమైన ఒక పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి నిన్న మొన్న చూస్తూ ఉంటే ప్రభుత్వం మీద బురద చల్లడానికి, ప్రజల్లోని ఒక భయాన్ని క్రియేట్ చేయడానికి నంగనాచి కబుర్లు మాట్లాడడం చూస్తూ ఉంటే విడ్డూరం అనిపిస్తుంది. ఇతగాడు కనుక ముఖ్యమంత్రిగా ఉంటే మేము ఎవరం కూడా బతకలేము అన్న ప్రజల్లోని ఒక అభిప్రాయం ఏర్పడిందంటే అతను రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఎంత క్లియర్గా ఇంప్లిమెంట్ చేస్తాడో మనందరికీ అర్థమవుతుంది. ఏ రకంగానైనా గవర్నమెంట్ మీద బురద చల్లుదాము, గవర్నమెంట్ని ఇరకాటంలో పెడదాము అని చెప్పి శవ రాజకీయాలు అన్నవి స్టార్ట్ చేసిన పరిస్థితి చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి, పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి నీకు సిగ్గనిపించట్లేదేమో కానీ ప్రజలందరూ కూడా చూసి సిగ్గుపడుతున్నారు. ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి ఈ రోజు మళ్ళా జగన్మోహన్ రెడ్డి ముందుకొచ్చి మొన్న ప్రెస్ మీట్ లో మాట్లాడాడు. 36 రాజకీయ హత్యలంట. చెప్పమనండి, ఎక్కడ రాజకీయ హత్యలు ఏమి ఉన్నాయి? 1000 మంది 1000 బిల్డింగ్లు కూలగొట్టేశారు, ఏంటది రెడ్ బుక్ ఓపెన్ చేసేశారు. ఈ రకంగా మాట్లాడాడు. క్లియర్గా ఉంది కుట్ర ఆలోచన. అతగాడు ఏమనుకుంటాడంటే నేను ఏం చెప్పినా ప్రజలు నమ్మేస్తారు, లా అండ్ ఆర్డర్ విషయంలోనే కనుక ఇలా పదే మాట్లాడితే కనుక ప్రజలు నమ్మేస్తారు అనుకుంటున్నాడు. గవర్నమెంట్ మీద బురద జల్లాలి కాబట్టి, చంద్రబాబు నాయుడు గారి మీద బురద జల్లాలి కాబట్టి ఏదో రకంగా అడ్డదారి తొక్కైనా మళ్ళా ఏదో రకంగా సీఎం కుర్చీలో కూర్చుని పోవాలని కలలకు అంటున్నాడు. కాబట్టి ఈ రోజు మా మీద బురద చల్లడానికి 36 రాజకీయ హత్యలు, 300 మంది దాడులు, అవి ఇవని చెప్పి ఫిగర్స్ సైతం చెప్తున్నాడు. ఈ రోజు 45 రోజుల్లోనే ఇవి నువ్వు చెప్పినవన్నీ ఏమి జరగలేదు, నువ్వు చెప్పినవి జరగలేదు అని చెప్పి నేను చెప్తా. జరిగినవి ప్రూవ్ ఏమైనా ఉందా? యాజ్ ఎ హోమ్ మినిస్టర్ నేను మాట్లాడుతున్నా. నువ్వు చెప్పినవన్నీ కూడా అబద్ధపు లెక్కలు. దీని మీద నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. దీని మీద నేను కేసు పెట్టాలనుకుంటున్నాను. ఎందుకు కేసు పెట్టకూడదు, ఎందుకు చర్యలు తీసుకోకూడదు జగన్మోహన్ రెడ్డి మీద? ఈరోజు ఇంతకు ముందు ఒకసారి గుర్తు చేసుకోయా బాబు, పులివెందుల ఎమ్మెల్యే, ఇంతకు ముందు ఒకసారి గుర్తు తెచ్చుకో. ఒకసారి ఇవన్నీ చేసి ఈరోజు తిరిగి మా మీద ఇంకొకటి. నిన్న మొన్న సాక్షి పేపర్లో, అదొక పాంప్లెట్ పేపరు, నా సాక్షి పేపర్లో ఈ వెహికల్ గురించి మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన వెహికల్ గురించి. అసలు జగన్మోహన్ రెడ్డి అన్న వ్యక్తి ఈరోజు పులివెందుల ఎమ్మెల్యే. కేవలం ఒక ఎక్స్ సీఎంగా ఉన్నందుకు గాను Z+ సెక్యూరిటీ ఇచ్చారు. గుర్తుపెట్టుకోయా, నీకు Z+ సెక్యూరిటీ ఇచ్చారు, టాటా సఫారీ ఇచ్చారని చెప్పి బాధపడిపోయావు. అవునులే, నీకున్న ఆస్తికి టాటా సఫారీ అంటే ఎక్కడ లెక్క ఉండదు అనుకో, అది వేరే విషయం. కానీ 2019లో నువ్వు సీఎంగా ఎక్కిన తర్వాత అప్పుడు ఎక్స్ సీఎం అయిన చంద్రబాబు నాయుడు గారికి, అప్పటికి 14 సంవత్సరాల ముఖ్యమంత్రి అయిన వ్యక్తి, అటువంటి వ్యక్తికి నువ్వు ఇచ్చింది టాటా సఫారీయే. ఈరోజు మీకు ఇచ్చింది నేను టాటా సఫారీయే. ఆ టాటా ఎలాగోలాగా గవర్నమెంట్ మీద బురద చల్లాలనే ఉద్దేశంతో ఈరోజు ఇది చేసే ప్రయత్నం ఇది. అంటే వెహికల్ కూడా సరిగా ఇవ్వలేదని ప్రజల్లో ఒక క్రియేట్ చేయడానికి నువ్వు చేసిన ఒక డ్రామా ఇది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఇంకో విషయం చెప్పనా, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి నువ్వు ఇచ్చింది టాటా సఫారీ. ఈ రోజు కూడా ఒక సీఎంగా ఉన్న వ్యక్తి హైదరాబాద్ వెళ్ళినా, ఢిల్లీ వెళ్ళినా టాటా సఫారీ ఎక్కుతారు, బుల్లెట్ ప్రూఫ్ కారు. ఒక ఎక్స్ సీఎంగా నీకు ఒక బుల్లెట్ ప్రూఫ్ కార్ టాటా సఫారీ ఇచ్చారు. నీకు ఎక్కడ తక్కువ చేశారు?